పద్మ ఇంటికి వెళ్లి రాధ చిన్నప్పుడు ఫోటో చూసి చిట్టి అని తెలుసుకున్న విక్రమ్ కృష్ణ అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం రామచంద్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంకా ప్రియకు పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించేద్దామో అని వేసిన విక్రమ్ కృష్ణ రాధ ప్లాన్ అయితే బెడిసి కొడుతుంది. ఎందుకంటే రాధ ప్రియ విక్రమ్ కృష్ణను ప్రేమించింది. రాధ ఎంత బెదిరిస్తే మాత్రం పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతుందా? అస్సలు వెళ్ళను అంటూ పెళ్లి కొడుకుకి కత్తి చూపించి మరీ పరుగులు పెట్టించి భయపెట్టించేస్తుంది. ఇంకా రాధా విక్రముల మధ్య చిన్నపాటి గొడవే మొదలవుతుంది. నువ్వు చెప్పావని పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను, వాళ్ళ ముందు పరువు పోయిందంటూ ఇంకా తిట్టడంతో నువ్వు ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి తలతిక్క ఆలోచనలు చేస్తున్నావంటూ రాధను తిడతాడు. రాధ ఆలోచనలో పడుతుంది. అసలు ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి, విక్రమ్ కృష్ణ గారు ఎందుకు ఇలా అన్నారు అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు ప్రియ రానే వస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నావు? నువ్వు నాకు పెళ్లి చేసి పంపించేద్దామని బాగానే ప్లాన్ చేసావు, కానీ అది వర్కౌట్ కాదు అని నువ్వు తెలుసుకోలేకపోయావా? అసలు నాకు పెళ్లి చేసి ఎలా పంపించేద్దాం అనుకున్నావు రాదా? అసలు అలా ఎలా ఆలోచించవు రాదా? నేను ఇంటి నుంచి వెళ్ళడం అంటూ జరగదు, నిన్ను ఇంటి నుంచి బయటికి పంపేస్తాను అంటూ ఇంకా రాధ మీదే ఛాలెంజ్ చేస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు తప్పు చేశావని, విక్రమ్ కృష్ణ గారిని పెళ్లి చేసుకోవడానికి కుట్రలు చేస్తున్నావన్న విషయం అందరికీ తెలిసేటట్టు చేసి నీకు పెళ్లి చేసి ఇంటి నుంచి పంపిస్తానని నీతో నేను ఛాలెంజ్ చేస్తున్నానంటూ ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే విక్రమ్ కృష్ణ బండి మీద తను బయలుదేరేసరికి రాధ కూడా టీ కొట్టుకు సంబంధించినవన్నీ కూడా తీసుకుని బయలుదేరడానికి సిద్ధపడి విక్రమ్ కృష్ణ బండి దగ్గరికి రావడంతో ఏంటి, నిన్ను నేను తీసుకువెళ్ళాలా? అవును, తీసుకువెళ్ళాలి. మీ పోలీస్ స్టేషన్ దగ్గరే మా టీ షాపు ఉంది కాబట్టి తీసుకుని వెళ్ళాలి అనగానే తీసుకువెళ్ళను అని చెప్తాడు. ఈలోపు సునంద ఇటు నందగోపాల్ ఇద్దరు కూడా వచ్చి ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి మామయ్య గారు, ఈయన పోలీస్ స్టేషన్ దగ్గరే కదా మాది టీ కొట్టుంది, అక్కడికి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళను అంటున్నారు అనగానే నా కోడల్ని ఎందుకురా తీసుకెళ్ళు అంటూ ఆర్డర్ వేసేసరికి రా కూర్చొని ఇంకా తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ దిగబెట్టిన తర్వాత అమ్మ రాధమ్మ వచ్చేసావా, నీ టీ లేక మాకు ఎంతగానో ఉక్కిరి బిక్కిరిగా అనిపిస్తుంది అని ఇంకా పగలంతా కూడా టీ పెట్టి సాయంత్రం అయ్యేసరికి ఇంకా రాధ ఇంటికి వెళ్ళిపోతుంది. విక్రమ్ కృష్ణ ఇంటికి వెళ్ళేటప్పుడు తనని తీసుకువెళ్తాడు కదా అని రాధ ఆ ఇంట్లోనే అక్కడే ఉండిపోతుంది. ఎంతసేపటికి రావట్లేదేంటా అని ఆలోచనలో పడుతుంది రాధ. ఈలోపు విక్రమ్ కృష్ణ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన వాడు కాస్త ఇదేంటి ఇంట్లో ఎవరూ లేరు అని అనుకుని చుట్టూ చూస్తాడు. స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా రాధ కనిపించకపోయేసరికి రాధ ఏమైంది అని ఆలోచనలో పడేసరికి ఏదిరా రాధేది అనగానే అదేంటమ్మా రాధ ఇంట్లోనే ఉంటుంది కదా, యారా నీకు మతిమరపు వచ్చిందా ఏంటి? రాధను నువ్వే కదా ఉదయం వాళ్ళ టీ కొట్టు దగ్గరికి తీసుకువెళ్ళావు, మరి ఇప్పుడు రాధేది అని అడిగితే అని చెప్పాను. కానీ మర్చిపోయానమ్మా, అసలు రాధను నేను తీసుకువెళ్ళానన్న ఆలోచనే నాకు లేదు. రాధ ఇంట్లోనే కదా ఉంటుంది, బయటికి ఎప్పుడు వెళ్ళింది అని ఆలోచిస్తున్నానే తప్ప నేనే ఉదయం టీ కొట్టు దగ్గరికి తీసుకువెళ్ళాను అన్న ఆలోచన లేదు. రాధ ఇంటికి వెళ్ళుంటుందిరా, వెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి రాధను తీసుకురాను. కానీ ఈ టైంలోనా అనగానే నువ్వు వెళ్ళి తీసుకొచ్చేంత వరకు రాధ అలానే వెయిట్ చేస్తూ ఉంటుంది, నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వెళ్ళరా, వెళ్ళి రాధను తీసుకురానేసరికి సరేనమ్మా ఇప్పుడే వెళ్తున్నాను అంటూ ఇంకా బయలుదేరి వెళ్ళేసరికి ఇంకా ఇంట్లో రాధ కూర్చోవడంతో రాధా వెళ్దాము అనగాని ఏంటి ఇప్పుడా, మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత కానీ ఈ రాధ మీకు గుర్తుకు రాలేదా అంటూ ఇంకా
ఇంకా భర్త మీద భార్య ఏ రకంగా అలుగుతుందో ఆ రకంగా అలుగుతుంది. లోపల నుంచి పద్మ చూస్తూనే ఉంటుంది. బాబు మీరా రండి లోపలికి అనగానే, లేదండి నేను రాధను తీసుకువెళ్ళడానికి వచ్చాను అనగానే, అదేంటి బాబు ఇంత ఆలస్యం అయిపోయింది, సుమారు 11 కావస్తుంది, ఇప్పటి వరకు మీరు రాధ గురించి రాలేదు. రాధ మీకోసమే సాయంత్రం 5 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉంది బాబు. ఆయన వస్తారు తీసుకువెళ్తారు అని. అక్కడి నుంచి కదల్లేదు మెదల్లేదు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. నేను ఇద్దరం బయటికి వెళ్ళి అట్నుంచి అటే ఇంటికి వెళ్తామని ఎంతో సంతోషంగా ఎదురు చూసింది బాబు. మీరు ఇంత ఆలస్యం చేశారేంటి బాబు అనగానే, అయ్యో నేను రాధను టీ కొట్టు దగ్గరికి తీసుకొచ్చానన్న ఆలోచన నాకు లేదండి. అసలు రాధను నేను బయటకు తీసుకొచ్చానన్న ఆలోచనే నాకు రాలేదు. రాధ ఇంట్లోనే కదా ఉంటుంది అనుకున్నానే కానీ రాధే బయటికి ఎప్పుడొచ్చిందో అన్న ఆలోచన కూడా నాకు అస్సలు జ్ఞాపకమే లేదు. నా వర్క్ టెన్షన్లో రాధ ఇంట్లోనే ఉంది కదా, నేను రాధను బయటికి తీసుకురాలేదు కదా అన్న దృష్టిలోనే ఉండిపోయాను అంటూ ఇంకా చెప్పేసరికి, అయ్యో బాబు అవునా అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు పటపట వర్షం వచ్చేస్తుంది. చిటపట చినుకులు పడేసరికి, బాబు రండి లోపలికి అనగానే లోపలికి వెళ్తారు. రాధా అనగానే రాదు. చేయి పట్టుకుని రాధా అనేసరికి అప్పుడు వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత, బాబు ఇంత రాత్రిపూట ఏమెళ్తారు, పైగా వర్షం కూడా వస్తుంది, రేపు ఉదయాన్నే లేచి వెళ్తురు కానీ ఇక్కడే పడుకోండి బాబు అని చెప్పాను. కానీ లేదండి కొంచెం సేపటికి వర్షం తగ్గుతుంది కదా, ఊరిలోనే కదా, ఎంతసేపు, గట్టిగా అయితే 5 నిమిషాలు అంతే కదా, వెళ్ళిపోతామనగానే, ఉండండి ఒక్క నిమిషం టీ తెస్తాను అనగానే, మీ ఇంటికి ఎప్పుడొచ్చినా టీయే తాగుతారా, సమయం సందర్భం ఏమీ ఉండదా అంటూ మాట్లాడేసరికి, అయ్యో బాబు సారీ క్షమించండి, టిఫిన్ చేసి తీస్తాను అని వెంటనే వెళ్ళి గబగబా టిఫిన్ చేసి తీసుకొస్తుంది. టిఫిన్ చేసి తీసుకొచ్చేసరికి టిఫిన్ తింటారు. టిఫిన్ తినడంతో, బాబు మీకోసం పక్క సర్దుతాను రండి అని ఇంకా పక్క సర్ది లోపలికి రమ్మంటూ ఉండగానే, లోపలికి వెళ్తూ గోడ మీద ఉంటుంది ఫోటోని వెళ్తాడే కానీ ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయడు. ఎందుకంటే ఆ ఫోటోని అంత అలా కనిపించేటట్టు ఉండదు. అబ్జర్వ్గా చూస్తే అక్కడ ఫోటో ఉందని మాత్రమే తెలుస్తుంది. ఆ దారిని వెళ్ళేది ఉండదు. బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు మాత్రమే ఫోటో కనిపిస్తుంది. సో అలా వెళ్తూ ఫోటో చూస్తూ అలా ఉండిపోయేసరికి రాధ చిన్నప్పుడా అనగానే అవును అనేసరికి, చూడండి బాబు అని ఫోటో తీసిస్తుంది. ఎందుకంటే దూరం నుంచి చూస్తే పెద్దవాళ్ళు క్లియర్గా కనిపిస్తారు కానీ చిన్నపిల్ల ఫేస్ అంతా కనిపించదు కదా. ఫోటో తీసి ఎప్పుడైతే చేతికిస్తుందో ఆ ఫోటోని చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి రాధ చిన్నప్పుడు ఫోటోనా అని చెప్పాను కానీ, అవును బాబు అదేంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు, నిజంగా తను చిన్నప్పుడు ఫోటోయేనా, అవును బాబు ఇదిగోండి బాబు అంటూ రాధ సింగిల్ ఫోటోని ఇస్తారు. ఇచ్చేసరికి ఆ ఫోటోని చూస్తూ అలా ఉండిపోతాడు. మీరు నాకు అబద్ధం చెప్తున్నారు కదా, చెప్పండి నిజంగా ఈ అమ్మాయి రాధేనా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయేనా అనగాని, అదేంటి బాబు అలా అడుగుతున్నావు, తను రాధమ్మే బాబు, మా కూతురు రాధమ్మే, చిన్నప్పుడు తీయించుకున్న ఫోటోలే, చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేది, అందుకే ఆ ఫోటో అలా గోడకు తగిలించాం బాబు, ఏమైంది మీరు ఎందుకు అలా అడుగుతున్నారు, తను రాధనే అంటూ మాట్లాడేసరికి, లేదు తను రాధ కాదు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎక్కడుంది అనగానే, లేదు బాబు తను రాధే అంటూ మాట్లాడేసరికి, మీరు ఇంకా ఫోటోలు తీయించుకున్నారనగానే మిగిలిన ఫోటోలన్నీ కూడా చూపిస్తుంది. ఆల్బమ్ ఉంటుంది, చిన్నప్పుడు తన పుట్టినరోజుకి తీయించిన ఆల్బమ్, ఫస్ట్ ఆల్బమ్ తీయించింది ఉండేసరికి అది చూపించడంతో ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతాడు. ఇది నిజంగా రాధ ఫోటోనా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. అవును రాధే, తనే రాధ అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ అమ్మాయి రాధనా, తినే నా చిట్టి మా మామయ్య కూతురు తనే అంటూ మాట్లాడేసరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేంటి తన చిట్టి ఏంటి అనగానే, అవును తినే చిట్టి అనేసరికి ఇంకా వెంటనే రామచంద్రకి ఫోన్ చేస్తాడు. ఆ టైంలోనే సుమారు 11 అవుతుంది. ఆ టైంలోనే ఫోన్ చేసేసరికి నిద్రలో ఉంటాడు రామచంద్ర. ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావనగానే, మామయ్య నువ్వు అర్జెంటుగా బయలుదేరి రాధ వాళ్ళ ఇంటికి వచ్చేసేయి,
రాధ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసే మామయ్య అని చెప్పాను. కానీ ఈ టైంలో రావడం ఏంట్రా అనగానే, రా మామయ్య మన చిట్టి అనేసరికి, చిట్టి ఏంట్రా చిట్టి అనగానే, అవును చిట్టియే మామయ్య చిట్టియే అంటూ పిలవడంతో వెంటనే ఇంకా గబగబా అక్కడి నుంచి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఇంక ఇంటికి రావడంతో ఆ చిట్టి చిన్నప్పుడు ఫోటో, వీళ్ళ ఫ్యామిలీతో ఉన్న ఫోటో, మొత్తం 2 ఫోటోలు ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటాడు. పద్మకు కానీ ఇక్కడ రాధకు కానీ ఏమీ అర్థం కాదు. చిట్టి చిట్టి అంటూ ఉంటారు. ఎందుకంటే రాధ ఇంట్లోకి వెళ్ళింది కానీ రామచంద్ర కూతురు చిట్టి ఫోటోని చూడలేదు కదా. పెద్ద ఫోటో ఆ ఇంట్లో ఉండాలి కానీ ఆ ఫోటోని చూడలేదు కదా. సో తను ఎవరో అన్న విషయం తెలియక ఇంకా అలా ఉండిపోతుంది. అలా ఉండిపోవడంతో తను చిట్టియే అన్నట్టు ఇంకా చిట్టి చిట్టి అని రామచంద్ర వచ్చేసరికి మాట్లాడుతూ ఉంటాడు. రామచంద్ర ఈలోపు రానే వస్తాడు. రావడంతో, ఏంటి చిట్టియా, ఎక్కడ్రా నా చిట్టి అనగాని, ఇదిగో మామయ్య ఇదిగో అని 2 ఫోటోలు ఇస్తాడు. వీళ్ళతో సీనయ్య వాళ్ళతో ఉన్న ఫోటోని అలాగే సింగిల్ ఫోటోని 2 ఇస్తాడు. అవును నా చిట్టినే తను అంటూ మాట్లాడేసరికి, ఏమంటున్నారండి, తనే కదా రాధమ్మ అనగానే, ఏం మాట్లాడుతున్నావు పద్మమ్మ, తను రాధమ్మ ఏంటి అనేసరికి, అవునయ్యా రాధమ్మే. అంటే రాధ మీ సొంత కూతురు కాదా, మీకు రాధ ఎక్కడ దొరికింది అని చెప్పాను. కానీ అది రాధ దొరకడం ఏంటి బాబు అనగానే, మీరు అబద్ధం చెప్తున్నారు. రాధ మీ సొంత కూతురు కాదు, రాధ మీకు దొరికిన బిడ్డ. ఈ వయసులోనే కదా మీకు రాధ దొరికింది, చెప్పండి అనగానే, అది బాబు అనేసరికి, అబద్ధం చెప్పొద్దు పద్మమ్మ, నిజం మాత్రమే చెప్పు. రాధ నీ కూతురు కాదు, ఎందుకంటే రాధే నా కూతురు కాబట్టి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయే రాధ అయితే ఖచ్చితంగా తనే నా కన్న కూతురుకు చిట్టి కాబట్టి అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మమ్మ. అది అనగానే, చెప్పు పద్మమ్మ, అసలు చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనా, అసలు రాధ ఏంటి, అసలు రాధ నీ దగ్గరికి ఎలా వచ్చింది అనగానే, చెప్తాను బాబు చెప్తాను. ఆ రోజు మేము శ్రీశైలం వెళ్ళి తిరిగి వస్తూ ఉన్న సమయంలో ఒక నీళ్ళగట్టున ఒక పాప పడిపోయింది. పాప కొట్టుకుని వచ్చేసరికి అక్కడ పాపను చూసి చాలా బాధ కలిగింది. గబగబా పాప గుండె కొట్టుకుంటుందా లేదా అని చూడడంతో పాప కొట్టుకుంటుంది. నీళ్ళల్లోంచి కొట్టుకు రావడం ఏంటో ఏమో అర్థం కాలేదు. వెంటనే ఆ పాపను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాము. పాప పైనుంచి పడిపోయినట్టుంది అని డాక్టర్ గారు చెప్పి, ఆ పడిపోయిన షాక్లో తన గతానికి సంబంధించిన విషయాలన్నీ మర్చిపోయింది. ఇప్పుడు మీరు ఈ పాపకు ఏం పేరు పెడితే అదే ఈ పాప పేరు అవుతుంది. ఈ పాపకు వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎవరూ గుర్తులేరు. ఎలాగా నీకు బిడ్డలు లేరు కదా సీనయ్య, నువ్వే నీ బిడ్డలా పెంచుకొని ఆ డాక్టర్ గారు సలహా ఇవ్వడంతో ఆ రోజు నుంచి కూడా రాధమ్మ అనే పేరు పెట్టుకుని మా సొంత బిడ్డలా చూసుకుంటున్నాము. ఇదే బాబు జరిగింది. ఈ బిడ్డ మాకు దొరికింది. అప్పుడు బిడ్డ గురించి వివరాలు అడగాలని ప్రయత్నం చేసినా తను ఏమీ చెప్పలేకపోయింది. తన పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో తను ఉంది. అందుకే బాబు తనని ఇబ్బంది పెట్టకూడదని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తనని ఎప్పుడూ మేము ఏమీ అడిగి ఇబ్బంది పెట్టలేదు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా రామచంద్ర. అయితే ఆ రోజు నా నుంచి జారిపోయిన రాధ అలా నీళ్ళల్లోకి కొట్టుకుంటూ వెళ్ళి ఒడ్డుకు వెళ్ళి గతాన్ని మర్చిపోయిందనుకుంటా అని ఇంకా విక్కీ వెంటనే చిట్టి అని గుండెలకి హత్తుకుంటాడు. హత్తుకునేసరికి, అమ్మా చిట్టి, నువ్వు నా బిడ్డవమ్మా, నా ఇంట్లో అంత పెద్ద ఫోటో ఉంది, నువ్వు చూడలేదా, ఆ రోజు పగిలిపోయినప్పుడు కూడా నువ్వు ఫోటోని చూడలేదా అనగానే, లేదు గురూజీ, ఆ రోజు ఫోటో పగిలిపోయింది. ఫేస్ నిండా అద్దాలు ఉండడంతో ఆ అద్దం తీస్తూ ఉండగానే నా చేతికి గాయమైంది. అప్పుడే కదా నా కూతురు ఫోటోని నేనే క్లీన్ చేసుకుంటాను, మీరు ముట్టుకోవద్దు అనేసరికి నేను ముట్టుకోలేదు అని చెప్పాను. కానీ ఆ రోజే గనక నేను చూసుంటే తెలుసుండేది అనేసరికి, అవునమ్మా, ఆ రోజు నువ్వు క్లీన్ చేస్తుంటే నేనే వద్దని చెప్పాను. ముట్టుకుంటే ఆ రోజే నా కూతురు నువ్వేనన్న విషయం నాకు తెలిసుండేది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని ఎంతగానో సంతోషపడిపోతాడు రామచంద్ర. రామ్మ రా, మన ఇంటికి వెళ్దామనేసరికి, మామయ్య ఇంత అర్ధరాత్రి అనగానే,
అయితే ఏంట్రా అర్ధరాత్రి అయితే ఏంటి, నా కూతుర్ని నా ఇంటికి తీసుకువెళ్ళడానికి సమయం సందర్భం చూస్తామా ఏంటి అని వెంటనే ఇంకా రామచంద్ర, విక్కీ, రాధ ముగ్గురు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి అమ్మ అమ్మ అంటూ సుమారు 12 గంటలు అవుతుంది. ఆ టైంలో రామచంద్ర హాల్లోకి రాధని తీసుకొచ్చి భుజం మీద చేయి వేసి తీసుకొచ్చి మరి అందరినీ పిలుస్తాడు. పిలిచేసరికి ఏంటి మీ అన్నయ్య ఎలా పిలుస్తున్నాడేంటి సునంద అని చెప్పి ఇంకా నందగోపాల్ బయటకు వస్తాడు. నందగోపాలు అందరూ కూడా వస్తారు. ఏం జరిగింది బావా, ఈ టైంలో పిలుస్తున్నావేంటి, ఏంట్రా రావికి ఇప్పుడు వచ్చావా నువ్వు రాధను తీసుకురావడానికి వెళ్ళి, ఇప్పటి వరకు ఏం చేసావరా, అయినా బావా మీరు ఇంట్లోనే ఉండాలి కదా, మీరెప్పుడు బయటకు వెళ్ళారు అనగానే ముందు నేను చెప్పేది వినండి, ఇన్ని రోజులు నా కూతురు కనిపించకుండా పోయిన చిట్టి ఎవరో కాదు ఈ రాధే నా కూతురు చిట్టి అంటూ చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా అందరూ సంతోషపడిపోతారు. ఏంటి బావా ఏమంటున్నావు, నీ కూతురు రాధ చిట్టి ఇద్దరు ఒక్కరేనా అనగానే అవును, నా కూతురు రాధే చిట్టి రాధ ఇద్దరు ఒక్కటే అని చెప్పనేసరికి అదెలా కుదురుతుంది బావగారు, రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనని మీరెలా చెప్పగలుగుతున్నారు అనగానే ఎందుకు చెప్పలేరు అత్తయ్య, చెప్తే ఏమైంది, తన కూతుర్ని తను గుర్తుపట్టలేరా, ఇన్ని రోజుల నుంచి రాధను చూస్తున్నారు కదా, మరి ఇన్ని రోజుల నుంచి గుర్తుపట్టని బావగారు ఎంత అర్ధరాత్రి పూట ఇప్పుడు గుర్తుపట్టడం ఏంటి, ఎందుకంటే రాధ సీనయ్య వాళ్ళ ఇంట్లో ఉంది కదా, నేను అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రాధ చిన్నప్పుడు ఫోటో చూసి తను చిట్టి కదా, చిట్టి ఫోటో ఎక్కడుందేంటి అంటే తనే రాధ చిన్నప్పుడు ఫోటో అంటూ చెప్పడంతో వెంటనే మామయ్యకి ఫోన్ చేశాను అంటూ చెప్తాడు విక్కీ. అయితే చెప్పేసరికి ఒక్కసారిగా దమయంతి షాక్ అయిపోతుంది. ఎన్ని రోజులు నా శత్రువుని నా కళ్ళ ముందే పెట్టుకుని నేను గుర్తుపట్టలేకపోయానా, నేను తెలుసుకోలేకపోయానా, నా రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనని బావగారు చెప్పేంత వరకు నేను తెలుసుకోలేకపోయాను. ఇన్ని రోజులు అసలు నేను ఎలా మర్చిపోయాను, ఎలా వదిలేశాను, రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనా, నేను అప్పటికీ సీనయ్యని అడుగుతూనే ఉన్నాను, రాధా చిట్టి ఇద్దరు ఒక్కరే కదా అని. సీనయ్య తెలివితేటలుగా కాదు అని చెప్పాడు, లేదంటే వాడు నిజమే చెప్పాడు, నేనే నమ్మలేకపోయాను. లేదంటే ఈ పాటికే దీన్ని జీవితాన్ని ముగించేద్దురు, నా కూతురు భవిష్యత్తు ఇంక అంధకారం అయిపోయినట్టే. ఇప్పటి వరకు రాధని వీడు పెళ్లి చేసుకున్నాడు, ఏదో రకంగా రాధని తప్పించేద్దాము అనుకున్నాను, ఇంకా వీడు రాధను వదిలిపెడతాడా, రాధ చిట్టి ఇద్దరు ఒక్కరేనని తెలిసాక ఇంట్లో వాళ్ళందరూ కూడా రాధకు అలాగే విక్కీకి పెళ్లి జరిగినందుకు చాలా సంతోషపడతారు. ఇన్ని రోజులు అత్తయ్య బావగారైనా సరే వీళ్ళ విషయంలో విరుద్ధంగా ఉన్నారు, ఇక మీదట వీళ్ళ విషయంలో విరుద్ధంగా ఉండరు. ఇంకా ఎటొచ్చి ఎరిసయ్యేది నేను నా కూతురు మాత్రమే, ఇంకా ఎప్పటికీ రాధ ఇంటి నుంచి వెళ్ళడం కుదరదు, నా కూతురు విక్కీ భార్య అవ్వడం కుదరదు అంటూ ఇంకా దమయంతి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా అనుకున్న దమయంతి ఏం చేయాలో అర్థం కాదు. ఈ అర్ధరాత్రి పూట నాకు ఇంత పెద్ద షాక్ జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని గబగబా గదిలోకి వెళ్ళిపోయి భవానీ శంకర్కి ఫోన్ చేస్తుంది. ఆ అర్ధరాత్రి పూటే ఒక్కరే కాదు, తను రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలియడంతో రామచంద్ర నుంచి మొదలెట్టి మొత్తం అందరికీ నిద్ర లేకుండా చేస్తారు. ఇంకా భవానీ శంకర్కి ఫోన్ చేసేసరికి భవానీ శంకర్ ఇదేంటి చెల్లి ఇంత అర్ధరాత్రి పూట ఫోన్ చేస్తుంది, ఏం కష్టం వచ్చిందో నా చెల్లికి అనుకుంటూ ఇంకా వెంటనే ఏంటమ్మా చెల్లమ్మ ఈ టైంలో ఫోన్ చేశావు అనగానే అన్నయ్య ఒక షాకింగ్ న్యూస్ అన్నయ్య, ఇన్ని రోజులు చిట్టి ఎక్కడో ఉంది ఆ సీనయ్య చెప్పడం లేదు అని మనం అనుకున్నాము, నిజానికి చిట్టి ఎవరో కాదు రాధే చిట్టి ఇద్దరు ఒక్కరే. నా విక్రము తనకు తెలియకుండానే తన మరదలి మెడలోనే తాళి కట్టి మరీ ఇంటికి తీసుకొచ్చాడు. తను ప్రేమించింది తన మరదలనే బాన్నయ్య అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏమంటున్నావు, తలకెక్కిన మొత్తం దిగిపోయింది కదా, మరి ఆ విషయం ఈ టైంలో తెలియడం ఏంటి, ఈ టైంలోనే కదా అన్నయ్య నాకు తెలిసింది, నాకు తెలియడంతో వెంటనే గదిలోకి వచ్చి నీకు చెప్తున్నాను అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా భవానీ శంకర్. అయితే
ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇన్ని రోజులు శత్రువు నీ కళ్ళ ముందే ఉన్నా నువ్వు చూసి గుర్తించలేకపోయావు. ఇంకా ప్రియకు విక్రమ్ కృష్ణకు పెళ్లి చేద్దామని అనుకున్నావు కదా. ఇంకా ప్రియా విక్రమ్ కృష్ణలు ఎప్పటికీ ఒకటయ్యే అవకాశం ఉండదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే ఆస్కారం కూడా ఉండదు అంటూ మాట్లాడేసరికి అదే కదా అన్నయ్య వచ్చిన చిక్కల్లా. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఒకటవుతారు అని అనుకుంటే ఒకటయ్యే అవకాశం ఎక్కడుంది? విక్రమ్ కృష్ణ ఆల్రెడీ చిట్టి మెడలో, అదే ఆ రాధ మెడలో తాలి కట్టి తీసుకొచ్చేశాడు. ఇన్ని రోజులు మా అత్తయ్య మా బావగారు వాళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేయలేదు కదా, వాళ్ళ సపోర్ట్ అయినా నాకు ఉంది అనుకున్నాను. ఇంకేముంది, వాళ్ళ సపోర్ట్ కూడా ఆ రాధకే దక్కుతుంది. ఇంకా వాళ్ళ పెళ్లిని అందరూ యాక్సెప్ట్ చేసేస్తారు, నేను నా కూతురు తప్ప. ఇంకా రాధని విక్రమ్ కృష్ణ జీవితంలోంచి తప్పించడమే కుదరదు. ఎందుకంటే ఆ విక్రమ్ కృష్ణ ఆ రాధను, అదే ఆ చిట్టిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూనే ఉన్నాడు. మాట్లాడితే చిట్టి 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 అంటూనే ఉండేవాడు. చిట్టి ఎక్కడుందో ఏంటో తెలియలేదు, కానీ రాధను పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, ప్రియా నుంచి తప్పించుకోవడానికే రాధను చేసుకున్నట్టు. ఇప్పుడు రాధే చిట్టి అన్న విషయం తెలిసాక ఇంకా వాడు ఆనందానికి అవధులే ఉండవు. వాడింకా కాలు భూమి మీద నిలబడదు. ఎందుకంటే చిట్టిని విక్రమ్ కృష్ణ అంతలా ప్రేమించాడు కాబట్టి అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేద్దామమ్మా, ఏం చేయగలం అనగానే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అన్నయ్య. ఇప్పుడు చిన్నప్పుడైతే రాధను విక్రమ్ నుంచి దూరం చేశానా, విక్రమ్ కృష్ణ ఊరుకున్నాడు. అదే ఇప్పుడు చిట్టిని విక్రమ్ కృష్ణ నుంచి, అదే రాధని విక్రమ్ కృష్ణ నుంచి దూరం చేస్తే అస్సలు ఊరుకోడు. ఆ కేసు ఇప్పటికీ తేలలేదు. ఆ డ్రైవరు హాస్పిటల్లో ఉండడంతో ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాడు. ఇక్కడ ప్రియేమో వాణ్ణే పెళ్లి చేసుకుంటాను అంటూ భీష్మించు కూర్చుంది. ఇప్పుడు ప్రియకు పెళ్లి చేస్తానని మాటిచ్చాను, ఏం చెయ్యాలి? ప్రియకు విక్రమ్ కృష్ణకి పెళ్లి చెయ్యాలా, రాధను విక్రమ్ కృష్ణ జీవితంలోంచి తప్పించాలా? ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నానన్నయ్య. సరేనమ్మా, నువ్వు పడుకో, రేపు ఉదయం ఇక్కడికి వచ్చేసే, ఇక్కడ మాట్లాడుకుందాం. ఏం చేయాలనేది, ఎలా ప్లాన్ చేయాలనేది రేపు మాట్లాడుకుందాం అమ్మా. ఇప్పుడు ఏం మాట్లాడినా మన బుర్ర మొత్తుగా ఉండడంతో ఏ ఆలోచనలు రావు. వదిలేసే, రేపు చూసుకోవచ్చు అని చెప్పి ఇంకా వాడు పడుకుంటాడు. ఇంకా దీనికైతే తెల్లవార్లు నిద్ర పట్టదు. మమ్మీ మమ్మీ అంటూ పట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది ప్రియ. అమ్మ ప్రియ, ఏడవద్దమ్మ ప్రియమ్మ అనగానే, ఏడకపోతే ఇంకేం చేయనమ్మా, నా భవిష్యత్తు అంధకారం అయిపోయింది కదమ్మా, ఏడవకపోతే ఇంకేం చేయాలి? నాకు ఇంకా ఏం అవకాశం ఉందని? అవకాశం లేదు, ఏమీ లేదు, ఇంకంతా అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. ఇన్ని రోజులు నేను ఎన్నో ఊహించుకున్నాను, బావని ఏదో రకంగా నా సొంతం చేస్తావు, బావే నా భర్త అవుతాడు అని ఎంతో ఆశలు పెంచుకున్నాను. కానీ బావ నాకు శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితి వచ్చేసిందమ్మా. బావని నేను శాశ్వతంగా దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా అంటూ మాట్లాడేసరికి, అది కాదమ్మా, నువ్వేం బాధపడకు, మీ బావను నువ్వు సొంతం చేసుకుంటావని నేను చెప్తున్నాను కదా. లేదమ్మా, ఇంకా బావ నాకు సొంతం కాడు. ఆ రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలిసాక బావ నన్ను ఎందుకు చేసుకుంటాడు? వాళ్ళిద్దరే వాళ్ళ జీవితాన్ని మొదలు పెడతారు అంటూ ఇంకా దమయంతి ఇటు ప్రియ ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరూ ఆనందానికైతే అవధులు ఉండవు. ఇంకా రాధ ఇటు విక్రమ్ కృష్ణ చాలా సంతోషంగా ఉంటారు. ఇన్ని రోజులు భావాని తెలీదు, ఇప్పుడు భావాని తెలియడంతో ఇంకా రాధ విక్రమ్ కృష్ణ ఆనందానికి అవధులు ఉండవు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.